తర్వాత ఈరోజు వచ్చినందుకు దేవుడి కృపను బట్టి మీ పాస్టర్ గారు మహేష్ గారు కానీ వారు చేస్తున్న పరిచర్య కానీ మీ అందరి జీవితాల్లో ఆ దేవుడి ఆశీర్వాదాలు అలాగే ఆ దేవుడి మాటలు వారు చెప్తున్నప్పుడు వినటం కాదు వాటిని పాటించడం ముఖ్యం కలుగుతాం. అలాంటి గొప్ప వాక్య పరిచర్య మిన్నగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ చిన్న పరిచర్య పెరిగి విస్తరించి దినదినాభివృద్ధి చెందుతూ దేవుని మాటలు చెప్పడానికి ఒక మంచి అవకాశంగా ఒక మంచి వేదికగా ఈ సంఘం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థించాం. కృపా కాలనీ ఏర్పరచి ఈ స్థలమందు ఎవరైతే చేరి కృపను పొందుకుంటున్నారో వారందరినీ దీవించడానికి మందిరాన్ని నిర్మించావు ప్రభువా. స్తోత్రాలు. నీ దాసులు చక్కగా మాట్లాడారు నా తండ్రి. అట్టి కృప మా ఎల్లరకు దయచేసి నీ ఆశీర్వాదముల చేత ముందుకెళ్ళడానికి కృప చూపుమని నీ దాసులు వారి బృందం కేక్ కట్ చేస్తుండగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని నన్ను నేను తగ్గించుకుని చూడు నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నూతన గీతమునే మోసే ఎలా నాయకత్వాన్ని నడిపాడు అది ప్రకటించమని నూతన సాక్ష్యం కావాలని ప్రభువు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దాను నదిని దాటించాడు. ఈరోజు 2024 కూడా నిన్ను దాటించి 2025లోని కూడా ప్రవేశింపచేస్తే నీ సాక్ష్యం ఎలా ఉండాలి? నీ సాక్ష్యము ఎలా ఉండాలి? ఈరోజు ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా.